ఒక ప్రాంతీయ పార్టీ నుండి చీలిక వర్గం మరొక ప్రాంతీయ పార్టీగా ఏర్పడి అది ఏమైనా విజయం సాధిస్తుందా అనబడేటువంటి అంశమే తేలాలంటే ఇది కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీ వచ్చే ఎన్నికల నాటికి కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ యొక్క ప్రకటనను ఎప్పుడు చేయాలి అనేటువంటి డేటును ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నవి. మే ఫస్ట్ వీక్లో తన పార్టీ గురించి అధికారికంగా ప్రకటిస్తానమని అధికారికంగా చెప్తున్నారు. అయితే ఈ అధికారికమైనటువంటి ప్రకటన మే నెల ఫస్ట్ వీక్లో మంచి ముహూర్తము చూసుకుని పెడుతున్నప్పుడు తమ యొక్క ప్రియారిటీస్లో సిద్దిపేట టార్గెట్గా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీగా బోధన ఎంచుకున్నారు. ఈ యొక్క రెండు టార్గెట్స్ను పెట్టుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో హరీష్ రావు మీదనే బాణము ఎక్కువ పెట్టినట్టుగా కేంద్రీకరించినట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ 2 రోజుల క్రితమే కేసీఆర్ 72వ బర్త్డే జరుపుకొని కాస్త యాక్టివ్గా బడ్జెట్ సమావేశాలకు అనగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పూర్తి స్థాయిలో తమ పద్ధతిలో తమ వ్యూహంతో హాజరవుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నవి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుండి మొదలవుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆరోగ్యకరంగాను మరియు ఆరోగ్యవంతమైన ఫలవంతమైనటువంటి చర్చలు చేయడానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడడానికి కానీ వస్తున్నటువంటి ఈ వార్తల నేపథ్యంలో ఈ యొక్క వార్త కూడా కేసీఆర్ కుటుంబాన్ని ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఎదుర్కొంటుంది కేసీఆర్ కుటుంబము. ఎందుకనంటే ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తంలో కేటీఆర్ మరియు కల్వకుంట్ల కవిత ఈ ముగ్గురిట్లోకి వెళ్ళి ఒక్క హరీష్ రావును తప్పిస్తే మళ్ళీ ఫ్యామిలీ యథాతథంగా ఉండేటట్టుగా ఏమైనా ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ ఉందా పడేటువంటి అనుమానమే వస్తుంది. ఎందుకనంటే తన తండ్రి బాగోగులు ఎవరైనా చూస్తారు, తన తండ్రి ఏమి కోరుకుంటున్నాడో మరి తన అన్నకు ఏమి ఇవ్వాలని పడేటువంటి అంశమే కాకుండా పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి షర్మిల అన్న చెల్లెలే అయినా అలా అక్కడ కూడా అలాంటి మోసమే, ఇక్కడ కూడా ఇలాంటి మోసమే. వీళ్ళిద్దరూ కూడా అపఖ్యాతిని తమ లెక్కలో వేసుకుంటున్నారు. రేపొద్దున కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనబడేటువంటి అంశం అయితే రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తన వారసత్వాన్ని తండ్రికి కొనసాగించవచ్చు. కానీ ఆ యొక్క వారసత్వంలో వాటా తీసుకోవడం కోసం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టుకుంటుంది అంటే ఇది 5వ తేదీ మే ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి మే ఫస్ట్ వీక్కి ఈ విషయం తేలనుంది. అప్పటి వరకు అయితే తమ యొక్క ప్రిపరేషన్స్లో ఉన్నట్టు ఈ యొక్క ప్రకటన ద్వారా అర్థమవుతున్నది.